పెళ్ళైంది నీ ముఖములో మొడ్డ నీ ఇంకా పెళ్ళారా నీకు పెళ్ళి నీకు చూడు ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చూడు వాళ్ళు వాని కోర్టులో పొంటి జైల్లో పొంటి తిప్పుతారు మంచిగా దొరలేదు ఎప్పుడెక్కడ దున్నపోతే టైం ఉబ్బిండి చూడు మంచిగా ఉబ్బి నా తలకాయ చూడు ఎంతలా అయిందో అసలు దీనికి ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు ఇదంతా సీఎం మమతా బెనర్జీ అండ్ మన ప్రిన్సిపాల్ ఈ మొదవార్లు మొత్తం ముగ్గురు కలిపి విషయం ఏంటంటే వీన్ని ఊరేసి పడేది సంపిదం కాలే మన సజ్జనాడు సారు ఎట్లా చేసిండా ఎన్కౌంటర్ వేసి పడేదిండు అసలు సజ్జనారు అంటే వీడి దాకా ఎందుకు వస్తుంది కథ ఏమైంది వాడు సురేష్ గారు చెప్తాను నీ గురించి ఏమైందంటే ఏం చెప్పా ఈ కోల్కతాకి ముచ్చట తెలిసిందేగా ఈ 3 నెలల క్రితం ఆ అమ్మాయిని దారుణంగా రేపు చేసి చంపిన ముచ్చట తెలిసిందా ఫోటో చూపిస్తాడు సంజయ్ గారు ఫోటో చూపిస్తాడు వీడు చూడు వీని ముఖం చూడు పోలీస్ అంటే వాడు అప్పుడు పని చేసిన లంచవాడు ఇన్ఫార్మర్ చేసినావు మరి ఏం చేసినావు దాంట్లో అసలు ఎందుకు పెట్టుకోరు అసలు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు సెక్యూరిటీ గార్డు పెట్టుకోరా అదే యాక్చువల్లీ జరిగిన కథ ఏం చెప్పినా ఇప్పటి కథ ఏంటంటే ఇప్పటికి అది జరిగి కూడా 69వ రోజు ఇప్పటికి ఆ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నాయి కాలం గడుస్తుంది కానీ అసలు ఆ కేసు ఎక్కడ పోతుంది ఎవడు తీసుకుంటుండు ఎవడు హ్యాండిల్ చేస్తుండో కొట్టేసిరా ఇంత ముందుకు కారాగార శిక్ష చేసి చెప్పారు ఇప్పుడు నీకు మందు వేయాలా నన్ను పట్టుకుంటున్నది రాసేసా పట్టు కొంచెం పోస్తా నువ్వు మోసుకుంటా మొత్తం మోసుకుంటావు మళ్ళా నీళ్ళొద్దా నీళ్ళు కూడా పడు దోలు తాగుతాను మరి వాడు చెప్తేనే వచ్చిన మరి ఎందుకు వస్తా నువ్వు వినాలంటే తాగాలి మరి అప్పుడే ఎక్కుతుంది నీకు ఇది చెవి కథ జరిగిన కథ నిన్న జరిగిన కథ అయితే వానికి మరి యావజ్జీర గారగార శిక్ష చేసి అని చెప్పారు వాని కోర్టులో పొంటి జైల్లో పొంటి తిప్పుతారు మంచిగా దొరలేదు ఎప్పుడెక్కడ దున్నపోతే టైం ఉబ్బిండి చూడు మంచిగా ఉబ్బి నా తలకాయ చూడు ఎంతలా అయిందో ఈడ తలకాయ చూపి తలకాయ చూడు దొంగలని చూడకండి పనులు చూడుతున్నాయో చూపిస్తా వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తా కానీ అయితే వీడియో ఏం చేసింది తెలుసా కోర్టు నుంచి ఇప్పుడు జైలు పోయే టైంలో వాడిని ఇట్లా తీసుకోవద్దు వాడు ఏం చెప్పింది తెలుసా దాంట్లో బస్సు మన వ్యాన్లో వేసిరు అని పోలీస్ వ్యాన్ తీసుకోవాలి కోర్టుకు దాంట్లో వేసి వాడు ఏమంటుండే అసలు దీనికి ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు అండ్ మన ప్రిన్సిపాల్ ఈ మొదవార్లు మొత్తం ముగ్గురు కలిపి వాళ్ళు వేసిన స్కెచ్ ఇదే వాడు ఏం చెప్పింది తెలుసా నాకు అసలు దీనికి సంబంధం లేదు నేను చేయలేదు వాళ్ళు చేపిస్తేనే నేను చేసిన అంటున్నాను మరి వాళ్ళు చేపిస్తే వీడు ఎట్లా చేస్తాడు మనుషులు దింగ పుట్ల వీడు కూర్చుని కానీ పెళ్లి ఎప్పుడు చెప్పిండు అది నేను మొన్న చెప్పిండ మొన్న కోర్టు నుంచి తీసుకొస్తుంటే అసలు అది కూడా చూపిస్తావు నేను వీడు మనసులో పుట్టలేడు ఇంకొక పెళ్లి వాని పెళ్లి అయితే మళ్ళీ విడాకులు మళ్ళీ తర్వాత ఇంకో సెకండ్ పెళ్ళం మళ్ళీ సెకండ్ పెళ్ళ తర్వాత ఇంకో సెటప్ మామూలు లేదు ఈయన కథ ఎట్టుంది అనుకున్నావు చెప్తా ఇంకో ముందటుంది కానీ అయితే వాడు ఏమంటుండు నాకే సంబంధం లేదు కేసు కంటుండు అవునా చేసింది చేపించింది వాళ్ళు ముగ్గురు వాళ్ళని మొత్తం వాడు పండుకోవడం స్పర్ములు ఉన్నది వాళ్ళ ముఖం మీద ఘాట్లు ఆ ముఖం మీద ఘాట్లు షూలకు మరకలు రక్త మరకలు డిఎన్ఏ టెస్ట్ లో మొత్తం తేలింది వాడే వీడు నిందితుడు వీడే అని చేసింది మాత్రం నేను కాదంటుండు చేపించింది మొత్తం వాళ్ళే చేసింది వీడే చేపించింది వాళ్ళు చేసిన అంటుండు అయితే వీడేమంటుండు నన్ను వదిలిపెట్టరు అవసరం ఉంటే వాళ్ళని పట్టుకోరి గంటెట్లా పట్టుకుంటూ చేసింది నువ్వు ఇది అంటారు కానీ దేని తీసి పెట్టుకోవాలి వినట్టు ముచ్చట అదే తీసి పెట్టుకోవాలి వినట్టు ముచ్చట అయితే ఇది కథ వీడు చెప్పిన ముచ్చట ఇది అయితే వీని కథ ఎట్లా చెప్పనా మొత్తం చెప్పు మొన్న వాడు అమ్మాయి దగ్గర పోకముందుకు యాక్చువల్ అమ్మాయి ఆ రోజు నైట్ 11:30కో ఏమో వాళ్ళ ఇంటికి కాల్ చేసినట్ట 11:30 హాస్పిటల్కి వెళ్ళి పడుకుందంట పడుకున్న తర్వాత వీడు 3:30 గంటలకు వచ్చాడు దొంగ కాలేవాడు వానికి ఆ టైం రావాల్సిన అవసరం ఏముండే అంతమంది ఇప్పుడు రాలేవాడు అసలు ఆ రోజు ఎందుకు వచ్చిండు అంతే అంత ప్లానెడ్ మొత్తం స్క్రీన్ మొత్తం జరిగింది అనుకో అది చైన్ తిరిగింది మొత్తానికి అమ్మాయిని హతమార్చారు అమ్మాయిని పొట్టన పెట్టుకోరు అనవసరంగా నిండు ప్రాణాన్ని తీసారు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మెడికల్ డ్రగ్స్ మాఫియా టాబ్లెట్లు వీడు బాడీ పార్ట్లు అమ్ముకుంటాడు కదా ప్రిన్సిపాల్ అంతకుముందు కూడా కేసు ఉన్నదంట పోయింది ప్రిన్సిపాల్ గారి ఇవన్నీ ఆమె మొత్తం ఒక ఫైల్ చేసి కోర్టుకు పోదామని అనుకున్నదంట ఇంకో విషయం ఏంటంటే వీడిని ఊరేసి పడేది సంపిదం కాలే మన సజ్జనాడు సారు ఎట్లా చేసిండా
ఎన్కౌంటర్ వేసి పడదేంగండు. అసలు సజ్జనారు అంటే వీడి దాకా ఎందుకు వస్తుంది కథ? ఈ అమ్మాయి సిమ్నారాల పొద్దున 3 గంటలకైంది, తెల్ల మరొక రోజు ఉదయం 3 గంటలకు వీడు లేడు. అదే సెమినారాల ఈ అమ్మాయి ఊరేసి పడదే, ఏడికారు కాల్చి పడదే సజ్జనారు సార్. కన్స్ట్రక్షన్ వేసి పడితే ఇప్పుడు సార్ ఇప్పుడు మన ఏది మన ఆర్టీసీ ఎండి ఇచ్చారు దేవుడు సార్ చెప్తానా, అసొంటలు ఉండాలి నిజంగా. ఆయన వీరకంజల్ క్రైమ్ బాగా పెరిగింది మన దగ్గర కూడా. శ్రీ చైతన్య కాలేజు ఇక్కడ బాపట్ల ఎక్కడ పోయా, బాసర ఎక్కడ పోయా, ఈ నిజాంపేట ఒళ్ళు మీద భయం లేదు. ఇంకోటి పొరగాలు కూడా మొత్తం డ్రగ్స్ అది ఇది అంతా చిల్లర ఏమైంది. ఇంకోటి అసలు దానికి సంబంధం లేకుండా అసలు కాలేజీలకి ఏం జరుగుతుంది, చచ్చిపోయి ఉరేసుకున్నాడు. అది ఇచ్చిపెట్టి ఫస్ట్ మన కోల్కతా నుంచి పోతాం, మన దగ్గర పోతుంది కదా. అయితే వీడు ఫస్ట్ అమ్మాయి దగ్గర పోకముందుకే ఒక దీన్ని ఏమంటారు రెడ్ లైట్ ఏరియా అమ్మాయిలు ఉంటారు కదా, అసలు తాగిండు వాడి వేళ్ళు, కానీ వాడాడు ఆ పని చేయలే వచ్చేసిండు అక్కడ నుంచి. మళ్ళీ తర్వాత అదే నైట్ అదే ఆ రోజు నైట్ వాళ్ళ పిల్లతోటి ముందుకు వాళ్ళ పిల్లతోటి వాళ్ళ లవర్ తోటి, పిల్ల కూడా కాదు, పెళ్లి అయినాక 2 పిల్లలైనాక వాళ్ళ లవర్, మళ్ళీ వీనికి లవర్, వాళ్ళ లవర్ తోటి వీడియో కాల్ బట్టలిప్పి వితౌట్ నూడు. అరే వీని దాంట్లో ఫోటోలు ఇంకోటి నువ్వు దాంట్లో ప్రోన్స్ ఏవి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి సంథింగ్ రిలేషన్షిప్ ప్రోన్ వీడియోస్, దాంట్లో వీడు మనిషా గాడిదా, అసలు వీడి మనుషులు పసరమా, ఇంత మంది తీసుకోబోతున్నారు కార్లో. నాకు ఇంక బొల్లు మంది నన్ను చూడబోతుంది వాడు చెప్పి ముచ్చట చూడు, వాడిని జైల్లో తీసుకుంటాడు. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు పనులు చూడు, ఫస్ట్ పనులు చూడు, మొత్తం అంబర్ పనులు చూడు, చూడని పనులు అంబర్ తిని ఆపు ఒక్క నిమిషం అవుతలేదు. చూడు చూడు అని పనులు చూడు, మొత్తం పనులు అని కళ్ళు అని పనులు మనిషి అంబర్ తిని మొత్తం నల్లగా నల్లగా నచ్చిపోగలడు. సిగరెట్లు మందు గంజ వాళ్ళ పెళ్లి అయింది, నీ ముఖములో మొడ్డ నీ ఇంకా పెళ్ళారా నీకు? పెళ్లి నీకు చూడు, ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చూడు, వాళ్ళు పడిగాపులు కాసుకుంటే వాళ్ళు ఎంత అసలు నరకం. ఇప్పుడు ఎవరైనా సరే మనకైనా కూడా బాధ అనిపిస్తుంది. తెలియజేసారు వాని కోసం, అయినా కూడా ఏది ఫలిస్తలేదు. వాడిని ఏమన్నా తిప్పుడు వాటి తిప్పుడు ఇటు తిప్పుడు వాడిని మంచిగా దూరం చేస్తారు. ఫోటో ఏదో పోలీస్ వాన్ తీసుకుపోతున్నారు ఆయన చూడుకొని. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో నడుతానా, హైకోర్టులో నడుతానా? ఇది సుప్రీంకోర్టులో నడతలేదు, హైకోర్టులో నడుతాను. ఇది అవునా? సుప్రీంకోర్టులో నడితే చూడు చూడు ఎంతమంది చూడు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొస్తారో అప్పుడు వీళ్ళందరూ వస్తారు, సంపద కొడతారు, నిరసన తెలియజేస్తారు, ఇంత గురించి ఏం లేదు. పక్కపడి ప్రిన్సిపల్ పేరు చచ్చిపోయిన పాటలు బాడీ పాటలు మార్చరీ చేస్తున్నాడు, కాలేజీ కూడా మార్చరీ చేస్తున్నాడు. బాడీ పాటలు ఒక ప్రిన్సిపల్ అంతే బయట అంత అవసరం. పైసల కోసం ఎంతగానో దిగవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అమ్ముకుంటారా? వాడిని కోసి అమ్మదేం కాలే, వాళ్ళ అమ్మని అమ్మదేం కాలే. మనసులో పుట్టుంటే మనం వాళ్ళ చెల్లెను కోసి అమ్మదేం కాలే. మనసులో మేడం ఈమెనే అసలు నెంబర్ వన్ ఇస్ మనందరం అంటే నమ్మలేదు కదా మీరు ఎవ్వరు. ఇప్పుడు వాడే చెప్పిండు, వీళ్ళు ఎవరైతే ఎవరైతే చేయించారో వాళ్ళే ముందుకొచ్చి ఇదే దొంగ అని చెప్పిండు, చూపించింది. ఇప్పటిదాకా చెప్పింది ఉర్రిందంతా ఒక ఎత్తు. మొత్తం ఇంకా ఇక్కడ ఉన్నది రౌండ్ అండ్ ర్యాలీ మహిళా మూర్తి, దేశానికి భారతదేశ మహిళా మూర్తి ఒక మహిళకు అన్యాయం జరిగితే ముందుండి నడిచే మూర్తి. ఈ మూర్తి సీఎం అక్కడ. ఈ మహిళా మూర్తి గురించి మనం మాట్లాడుకోకపోతే ఎట్లా? అయితే నేను చెప్పింది ఫస్ట్ అంతా జరిగింది, జరగబోయేది, జరుగుతుంది, అసలు జరిగింది కూడా ఈమె చెప్పించింది కదా. కీ మనం తాళం వేసాంగా ఇట్లా తిప్పితేనే తిరుగుతుంది. సో ఏం చేతులు ఉంది, ఇట్లా తిప్పుతుంది తిరుగుతుంది, ఇట్లా అన్నట్టు పడుతుంది. అది కథ. యాక్చువల్లీ ఏం పేరు మమతా బెనర్జీ, సీఎం. ఎక్కడ సీఎం? అక్కడ ఆ రాష్ట్రానికి సీఎం కోల్కతా సీఎం. అయితే చెప్పేయన్ని చేసేయన్ని గంపలు, చెప్పేయన్ని శ్రీరంగ అన్నట్టు ముచ్చడం. అది మొత్తం తిప్పి చక్రం ఈ చేతిలో ఉంది. ఇవాళ కథ ఎట్లా తెలిసి చెప్పనా, వాడు ఉన్నాడు కదా సంజయ్, వాడు వచ్చి ఈమె మా మేడం ఇంకా నేనే రాజీనామా చెప్తాను, అన్యాయం జరిగింది మొత్తం మామూలు కాదు. జర్ర అయితే రాజీనామా చేస్తే
సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేసి వాళ్ళు పాలిస్తారు కదా, అప్పుడు ఈ బుద్ధం ఇప్పటికి అందరు జైలుకు ఏం చేసిందంటే జస్ట్ సెంటిమెంట్ ప్లే చేసేసి మీరు స్టూడెంట్స్ అందరూ మేడం మీరు ఉంటేనే న్యాయం జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ డేంజర్ క్యాండిడేట్. మనస్ఫూర్తి చెప్తున్నా, అసలు ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళని ఇంకా రాష్ట్రాన్ని సీఎం చేసారు కానీ ఇవాళ వల్ల మన దేశానికి చెడ్డ పేరు తెలుసా. దీన్ని చాలా వరకు చాలా వరకు ఆలోచించాల్సిన విషయం. అసలు ఏం చేసింది తెలుసా, మన బండికి కనుక తిప్పింది మొత్తం కథ. ఒకటి పోలీసు వాళ్ళని తిప్పింది, దేశాన్ని పిచ్చోళ్ళని చేసింది, ఒకటి కాలేజీ వాళ్ళని తిప్పింది, మళ్ళీ ఈమె కూడా తిరిగింది. 1500 మంది ఇట్లా ఒకటేసారి. చెప్పు అసలు ఏంది కథ. 1500 మంది ఎట్లా వస్తారు? అవును, ఒక సీఎం కార్యకర్తలు పంపుతారు. అవును, మరి ఊగనే అయితే రాదు కదా. ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం మీటింగ్లు పెడితే మరి ఊగనే ఎందుకు రారు? మనిషికి 200 ఇస్తారు, వస్తారు. ఇది కూడా లేకపోతే వీడికి ఇంత బుద్ధలు ఉన్నది, మరి ఎంత కథ ఏంటంటే ఈమె చెప్పిన చక్రం. అసలు చెప్పాలండి ఈమె వల్ల దేశానికి చెడ్డ పేరు. అసలు ఇలాంటి వాళ్ళు ఇంకా సీఎం ఇంకా ఉన్నారు. కానీ నువ్వు సెక్షన్ చూసినావా ఏం పెట్టారు? సెక్షన్ ఏది సెక్షన్స్ అది 64 సెక్షన్, ఐపీసీ 64, 66, 103. అవును, 64 ఏంది? ఐపీసీ 64 ఏంది? సింపుల్ అది. ఏది ఇప్పుడు వీడు ఆల్రెడీ 2 ఉంటాయి 64 కు. ఇప్పుడు ఎట్లా అంటే నీకు కోర్టు పోతావు కదా, కోర్టు కొడతాడే నువ్వు తప్పు చేసినావు అనుకో, మరీ చేయరా తప్పు చేసినావు అనుకో, ఏం చేస్తారంటే నీ గుడ్డ తీటు ఉన్నది అనుకొని ఫైన్ ఎత్తుంది, జైల్లో పడదింగుతుంది. అట్లా కాదనుకున్నావు అనుకో. ఇప్పుడు ఇంకో సెక్షన్ ఏం తెలుసా, ఈ సందేహ 64 అదేంటి తెలుసా, సింపుల్ అది. ఆ దగ్గర పైసలు లేవు, ఇప్పుడు కడదామంటే ఒక 60 సంవత్సరాలు వేసిరు అనుకో, పైసలు వాడు ఏం చేసిళ్ళు మడత పెట్టి ఇంకో 4 సంవత్సరాలు వేసిపోతాయి. పైసలు లేకపోతే అంతే, మరి తప్పు చేస్తే పైసలు పెట్టి కొంచెం రిలాక్స్ మళ్ళీ రావాలి. 64 ఈ 103 ఈ 103 ఏంటి తెలుసా, ఈ 1500 మంది లంచ కొట్టుల వాళ్ళని. అది కూడా మొత్తం ఈ కేసు యాక్చువల్లీ వీని మీద పెట్టిన కేసులు వేరు, ఈ కేసు మొత్తానికి పెట్టిన అందుకే చక్రంగిల్ల బండి చక్రంగిల్ల ఇదే మహిళా మూర్తి దేవత హిస్టరీ రికార్డ్ అవుతుంది ఇది. ఏమి ఇట్లా చూపిస్తుంది, ఎటు చూపిస్తుంది, అక్కడ ఉన్న పోయి చెయ్యి రేపే పో అని చెప్తున్నాడు. సంజయ్ అక్కడ ఉన్నారు అక్కడ చీపు చీపు అని చెప్తున్నాడు. సంజు వెళ్ళరా, సంజు వెళ్ళిరా అని చెప్తున్నట్టుంది. ఇది కథ జరిగిన ముచ్చట. ఇది ఆ సెక్షన్ల కింద వాడిని అసలు సెక్షన్ గిక్షన్లు అనవసరం లేదు, వాడిని అనవసరంగా మీరు ఇది చేస్తున్నారు. కానీ ఒక్క నిమిషం నేను చూపిస్తా వాని కథ. వీడు ఉన్నాడు కదా, వీడిని ఇమీడియట్లీగా వీడిని మురి తీయడమా, లేకపోతే కాల్చి పడదేం కూడా, కట్ చేసేదేం కూడా, లేకపోతే వీని పీక కట్ చేసి మెడకాయ లేకుండా నెలకాయ మీద తలకాయ మీద చేయాలి. అది చేస్తేనే ఇంకొకడు ఏ గది వస్తే పాపం అవుతుంది. కానీ అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని అంత దారుణంగా అంత స్పామ్ బాడీలో పెట్టి ఆ అమ్మాయిని కాళ్ళతో కుచ్చి ఆ కాళ్ళు చేతులు ఇరగొట్టి ఎందుకు మర్చిపోయింది కూడా అట్లనే చేయాలి. ఒక్కటే ఫ్యామిలీ జరిగింది కాబట్టి మర్చిపోయారు. అదే 4 ఫ్యామిలీ నీకు జరిగింది అనుకో, ఇదే రోజు కూడా తయారైతే ఇట్లా చిన్ని పిల్లలు చెప్పు, దానికి కూడా బాధ్యుడు. పాపము వాళ్ళు డాక్టర్లు ఇంత సేవ చేస్తారు, దేవుడిని చంపేసినాక ఈ అవసరమా నీ పెట్టుకుంది ఇప్పుడు తిండి బొక్క, టైం బొక్క, జీతాలు బొక్క ఫస్ట్ ఇళ్ళకి ఉండాలి. అసంటోళ్ళు సజ్జనారు సలహా పోలీసు వాళ్ళు కనీసం రాష్ట్రానికి ఒకళ్ళు ఉంటేనే ఇటువంటి అట్లీస్ట్ ఒక 10% అన్న అవుతాయి.